ప్రపంచంలోనే అతి గొప్ప ఇతిహాసాల్లో ఒకటి ఎంతో ప్రణాళిక వేసి రాసింది కాదు, కేవలం ఒక్క క్షణంలో ఒక అనుకోని సంఘటనతో పుట్టింది. అదే రామాయణం. మరి ఈరోజు మనం దాని వెనుకున్న అద్భుతమైన కథను తెలుసుకుందాం. అసలు కథంతా ఒకే ఒక్క ప్రశ్నతో మొదలవుతుంది. వాల్మీకి మహర్షి త్రిలోక సంచారి అయిన నారదుడిని అడుగుతారు, స్వామి, ఈ ప్రపంచంలో సకల సద్గుణాలు అంటే ఒక 16 మహోన్నత గుణాలు కలిగిన పరిపూర్ణమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని. దానికి సమాధానంగా నారదుడు 100 శ్లోకాల్లో రాముడి కథని క్లుప్తంగా చెప్తారు. అదే సంక్షేప రామాయణం. అయితే ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. నారదుడు నువ్వీ కథను రాయాలి అని వాల్మీకి ఆజ్ఞాపించలేదు. ఆయన చెప్పిన కథ వాల్మీకి హృదయాన్ని పూర్తిగా కదిలించేసింది. రాముడి గుణాలు, ఆయన తత్వం అన్నీ ఆయన మనసులో బలంగా నాటుకుపోయాయి. సరే, ఇప్పుడు వాల్మీకి మహర్షి మనసంతా రాముడి కథతో, ఆయన గుణాలతో నిండిపోయింది. ఆ ఆలోచనలోనే తన రోజువారీ అనుష్ఠానం కోసం తన ప్రియ శిష్యుడైన భరద్వాజుడితో కలిసి తమసా నదివైపు బయల్దేరారు. ఇక్కడే గురుశిష్య సంబంధంలోని ఒక ముఖ్యమైన కోణాన్ని మనం అర్థం చేసుకోవాలి. భరద్వాజుడిలాంటి శిష్యుడికి ఇదొక అద్భుతమైన అవకాశం. గురువుకి సేవ చేయడం అంటే కేవలం వాళ్ళు చెప్పిన పనులు చేయడం కాదు, వాళ్ల పక్కనే ఉండి వాళ్ల ప్రవర్తనను, వాళ్ల మానసిక స్థితిని గమనించడం. అది ఒక గొప్ప ఆధ్యాత్మిక సాధన. చూడండి, ఒక శిష్యుడంటే ఎలా ఉండాలో ఇక్కడ మనకు తెలుస్తుంది. గురువుకి ఏం కావాలో ముందే ఊహించడం, అనుష్ఠానానికి నీళ్లచెంబు సిద్ధం చేయడం, పొడి వస్త్రం పట్టుకెళ్లడం, ఇవన్నీ పైకి చిన్న పనుల్లా కనిపించొచ్చు. కాని అసలు ఉద్దేశమేంటంటే గురువుగాలి ఏకాగ్రతకు ఎలాంటి భంగం కలగకూడదు. వాళ్లు పూర్తిగా దైవచింతనలో మునిగిపోవాలి. ఆ వాతావరణాన్ని కల్పించడమే నిజమైన సేవ. వాళ్ళు తమసా నది దగ్గరికి చేరుకున్నారు. ఆ నది నీటిని చూస్తూ వాల్మీకి తన శిష్యుడు భరద్వాజుడితో అంటారు, చూడు భరద్వాజ, ఈ నీళ్లు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో, సరిగ్గా ఒక సజ్జనుడి మనస్సులా ఉన్నాయి అని. అంటే ఆయన బయట చూస్తున్న స్వచ్ఛత నిజానికి ఆయన లోపలున్న ప్రశాంతతకు, రాముడి కథ విన్న తర్వాత కలిగిన పవిత్రతకు ఒక ప్రతిబింబమన్నమాట. ఈ పోలిక ఎంత అద్భుతంగా ఉందో కదా! ఒకవైపు తమసా నది ఏమాత్రం బురద, కల్మషం లేకుండా ప్రశాంతంగా ఉంది. మరోవైపు ఒక సాధువు మనసు ఎలాంటి చెడు ఆలోచనలు, అలజడులు లేకుండా అంతే స్వచ్ఛంగా, నిశ్చలంగా ఉంటుంది. మన చుట్టూ ఉన్న ప్రపంచం మన అంతరంగాన్ని అద్దం పడుతోంది అనడానికి ఇదే నిదర్శనం. సరే, వాల్మీకి అంత ప్రశాంతమైన స్థితిలో ఉన్నారు, మనసంతా నిర్మలంగా ఉంది. కాని సరిగ్గా అదే సమయంలో వాళ్ల కళ్ల ముందే ఒక సంఘటన జరిగింది. ఆ ఒక్క సంఘటన ఆయన ప్రశాంతతను దెబ్బతీయడమే కాదు, మొత్తం సాహిత్య చరిత్రగతిని మార్చేసింది. ఏం జరిగిందంటే, ఒక జత క్రౌంచు పక్షులు చాలా ప్రేమగా, ఆనందంగా ఆడుకుంటున్నాయి. ఇంతలో ఒక వేటగాడు బాణం వేశాడు. ఆ బాణం మగపక్షికి తగిలి అది కిందపడి కొట్టుకోవడం మొదలుపెట్టింది. దాన్ని చూసి ఆడపక్షి పెట్టిన ఆర్తనాదం, ఆ కేక వాల్మీకి హృదయాన్ని ద్రవింపచేసింది. ఆయన మనసు కరుణతో నిండిపోయింది. ఆ బాధ, ఆ కరుణ, ఆ తీవ్రమైన భావోద్వేగంలో వాల్మీకి నోటి నుంచి అప్రయత్నంగా కొన్ని మాటలు వచ్చాయి. ఆయన అనుకునే పలికినవి కావు, ప్లాన్ చేసుకున్నవి అసలే కావు. అవి వాటంతటవే ఒక దైవిక శక్తి ప్రేరణతో బయటకు వచ్చాయి. ఆయన పలికిన ఆ వాక్యమే ఆదికావ్యంలో మొట్టమొదటి శ్లోకంగా చరిత్రలో నిలిచిపోయింది. ఆ శ్లోకం మా నిషాద ప్రతిష్ఠాం అనేది. వినడానికి ఇది ఆ వేటగాడికి పెట్టిన శాపంలా ఉంటుంది. కాని ఇక్కడే అసలు అద్భుతం ఉంది. పైకి శాపంలా కనిపించే ఈ శ్లోకానికి మరో లోతైన అర్థం కూడా ఉంది. అదేంటంటే, ఓ వేటగాడా, కామంతో ఉన్న పక్షిని చంపావు కాబట్టి నీకు శాశ్వతమైన కీర్తి ఉండదు అన్నది పైకి కనిపించే అర్థం. కాని అదే పదాలను విరిచి చూస్తే, ఓ లక్ష్మీపతి, శ్రీరామ, కామంతో కళ్ళు మూసుకుపోయిన రావణుడిని చంపిన నీ కీర్తి శాశ్వతంగా ఉంటుంది అనే అర్థం వస్తుంది. అంటే వాల్మీకి మనసులో అప్పటికే రామాయణం రూపుదిద్దుకుంటోందన్నమాట. ఇంకా లోతుగా వెళ్తే ఆ శ్లోకంలోని ప్రతి పదం రామాయణంలోని ఒక్కో కాండను సూచిస్తుంది. మా నిషాద అంటే లక్ష్మీదేవి భర్త, అది సీతాకళ్యాణం జరిగే బాలకాండ. ప్రతిష్ఠాం అంటే తండ్రి మాట నిలబెట్టిన కీర్తి, అది అయోధ్యాకాండ. ఇలా ఆయన అప్రయత్నంగా పలికిన ఒకే ఒక్క శ్లోకంలో మొత్తం రామాయణ సారాంశం ఇమిడి ఉంది. ఎంత అద్భుతం కదా! తను పలికిన ఈ శ్లోకం గురించి, దాని ఛందస్సు గురించి, దానిలోని 2 అర్థాల గురించి
వాల్మీకి ఆశ్చర్యపోతూ ఆలోచిస్తుండగా ఆయన దగ్గరికి ఒకరొచ్చారు. ఆయనే వాల్మీకి జీవితానికి ఒక పరమార్థాన్ని చూపించబోతున్నారు. వచ్చింది మరెవరో కాదు, సాక్షాత్తు సృష్టికర్త బ్రహ్మదేవుడు. ఆయన రావడం యాదృచ్ఛికం కాదు. ఆ సంఘటనకు ఒక దైవిక ముద్ర వేసి వాల్మీకి ఒక గొప్ప కార్యాన్ని అప్పగించడానికి ఆయన స్వయంగా వచ్చారు. బ్రహ్మదేవుడు వాల్మీకితో అంటారు, నీ నోటినుంచి వచ్చిన ఆ శ్లోకం నా సంకల్పం వల్లే వచ్చింది. అది సరస్వతీదేవి అనుగ్రహం. ఆ పక్షుల సంఘటన నీలోని కరుణను పరీక్షించడానికే ఏర్పాటు చేయబడింది. ఆ పరీక్షలో నువ్వు నెగ్గావు. నీ హృదయం కరుణతో నిండి ఉంది కాబట్టి నువ్వే ఈ ఇతిహాసాన్ని రాయడానికి సరైన వ్యక్తివి. ఆ తరువాత బ్రహ్మ ఒక గొప్ప వరాన్నిస్తారు. ఆయన వాల్మీకితో, నువ్వు రాముడి కథను రాయి. నీకు రామాయణంలో జరిగిన ప్రతి సంఘటన కంటికి కనిపించనివి కూడా స్పష్టంగా కనిపిస్తాయి. ప్రతి పాత్ర మనసులో ఏమనుకుంటుందో కూడా నీకు తెలుస్తుంది. నువ్వు రాసే కావ్యం ఈ భూమిమీద పర్వతాలు, నదులు ఉన్నంతకాలం నిలిచిపోతుంది అని ఆశీర్వదించారు. ఆ దివ్యదృష్టి, ఆ ఆశీర్వాదంతోనే వాల్మీకి మహర్షి ధ్యానంలో కూర్చుని 24,000 శ్లోకాలతో కోట్లాది మందికి ఆధ్యాత్మిక మార్గదర్శకంగా నిలిచిన రామాయణ మహాగ్రంథాన్ని రచించారు. మరి ఈ మొత్తం కథ మనకు ఏం చెప్తోంది? ఒక్క క్షణం కరుణ, ఒక్క క్షణం సానుభూతి నిజంగా ప్రపంచగతిని మార్చగలదా? రామాయణం పుట్టుకను చూస్తే మార్చగలదనే అనిపిస్తుంది. గొప్ప సృష్టి అనేది పెద్ద పెద్ద ప్రణాళికలతో కాదు, ఒకరి బాధను అర్థం చేసుకునే స్వచ్ఛమైన మనస్తోనే మొదలవుతుంది. ఈ విశ్లేషణలో మాతో ప్రయాణించినందుకు ధన్యవాదాలు.